Excuse me, sir. Yes, come in. Sir, good morning, sir. Good morning, Giri. Sir, one day leave కావాలి సార్. లీవ్ దేనికి గిరి? అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్, ఊరు వెళ్ళి ఓటు వేసి వద్దామని. లీవ్ ఇవ్వడానికి కుదరదు గిరి. అయినా నీవు ఒక ఓటు వెళ్ళి వేయకపోతే వచ్చే నష్టం ఏంటి? ఒక ఓటు వేయకపోతే వచ్చే నష్టం ఏంటి అంటారేంటి సార్? అమెరికాలో జర్మనీ మాట్లాడాలా లేక ఇంగ్లీష్ మాట్లాడాలా అని పోలింగ్ కండక్ట్ చేస్తే ఇంగ్లీషే మాట్లాడాలి అని డిసైడ్ చేసింది ఒక్క ఓటే సార్. ఫ్రాన్స్ లో ప్రజాపాలన లేక సైనిక పాలన అని పోలింగ్ కండక్ట్ చేస్తే ప్రజాపాలనే అని డిసైడ్ చేసింది కూడా ఒక్క ఓటే సార్. మన భారతదేశంలో ఒక ప్రభుత్వం నిలబడాలన్నా పడిపోవాలన్నా డిసైడ్ చేసేది కూడా ఒక్క ఓటే సార్. అయినా మేము ఓట్లు వేసేది మా కోసం కాదు సార్, మన పిల్లల భవిష్యత్తు కోసం, నవభారత నిర్మాణం కోసం సార్. తను చెప్పేది కూడా నిజమే కదా. నేను కూడా సమాజానికి నా వంతు ఏదో ఒకటి చేయాలి. గుడ్ మార్నింగ్ మై డియర్ ఎంప్లాయీస్. ఎలక్షన్ డేకి మనం సెలవు ప్రకటిస్తున్నాం. సో ఓటు అనేది మన హక్కు, మన బాధ్యత, అది మన ఆయుధం కూడా. ఆయుధం ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును నిర్భయంగా ఉపయోగించండి. ఓటు అనేది మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మన హక్కుని వినియోగిద్దాం, నవ సమాజాన్ని నిర్మిద్దాం.